ఈరోజు మనం తప్పిపోయిన గొర్రెపిల్ల ఉపమానం గురించి చకచకా తెలుసుకుందాం. ఇది 100 గొర్రెలున్న ఒక కాపరి కథ. కానీ ఇది కేవలం గొర్రెల గురించి మాత్రమే కాదు, ప్రతి ఒక్కరి విలువ ఇంకా పశ్చాత్తాపం యొక్క శక్తి గురించి చెప్పే అద్భుతమైన కథ. సరే, మొదటి విషయం ఏంటంటే ప్రతి ఒక్కరి విలువ. ఆలోచించండి, ఒక కాపరికి 100 గొర్రెలుంటే అందులో ఒక్కటి తప్పిపోయింది. అతను ఏం చేశాడో తెలుసా? ఆ 99ంటిని అక్కడే వదిలేసి ఆ ఒక్కదాని కోసం వెతుక్కుంటూ వెళ్ళాడు. అంటే చూడండి, తప్పిపోయిన ఆ ఒక్క ప్రాణికి ఎంత విలువిచ్చాడో. ఇక రెండోది, దొరికినప్పుడు కలిగే ఆనందం. ఆ కాపరి ఆ గొర్రెపిల్లను కనుగొన్నాక అతని సంతోషం చూడాలి. దాన్ని మందలోకి తోలుకురాలేదు, కాదు, దాన్ని ప్రేమగా తన భుజాల మీద ఎత్తుకొని ఇంటికి తీసుకొచ్చాడు. తన స్నేహితుణ్ణి పిలిచి నాతో పాటు సంతోషించండి అని పెద్ద పండగ చేసుకున్నాడు. ఇక చివరిగా ఈ కథ వెనుకున్న అసలు అర్థమేంటి? ఇక్కడే అసలు విషయం ఉంది. ఏ తప్పు చేయని 99 మంది నీతిమంతుల కన్నా పశ్చాత్తాపపడిన ఒక్క పాపి గురించే పరలోకంలో ఎక్కువ సంతోషం ఉంటుందట. అంటే పశ్చాత్తాపానికి ఎంత గొప్ప శక్తి ఉందో ఈ కథ చెబుతోంది. అందుకే ఈ కథ కోల్పోయిన దాన్ని వెతకడంలో, తిరిగి కనుగొనడంలో ఉన్న అపారమైన ప్రేమను, ఆనందాన్ని నొక్కి చెబుతోంది.